అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన తెలుగు ప్రజలు ఎంతో సంతోషంగా, ఎంతో సంబరంగా జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగను మనము 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాం. ఈ 3 రోజుల్లో తొలి రోజును భోగి పండుగగా, రెండో రోజున మకర సంక్రాంతి పండుగగా, మూడో రోజున కనుమ పండుగగా పిలుస్తారు. అయితే ఈ భోగి పండుగ రోజు ఆచరించే ప్రధానమైన ఆచారాల్లో భోగి మంటలు వేయడమే కాకుండా భోగి పళ్ళు పోయడం కూడా ఉంటుంది. అయితే భోగి పళ్ళు ఎలా అంటే అలా కాకుండా శాస్త్రోక్తంగా ఎలా పోయాలో ఇప్పుడు తెలుసుకుందాం. భోగి, సంక్రాంతి, కనుమ సూర్య భగవానుడు సంక్రాంతి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఇంతవరకు దక్షిణాయనం నడుస్తుంది. ఇక సంక్రాంతి తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 14వ తారీఖు నాడు మనము భోగి పండుగను జరుపుకోవాలి. అదేవిధంగా 15వ తారీఖు గురువారం నాడు జరుపుకోవాలి. 16వ తేదీ శుక్రవారం రోజున మనం కనుమ పండుగ జరుపుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చేలోపు మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ముందుగానే తెలుసుకోవాలి. భోగి, సంక్రాంతి, కనుమ మనం ఎలా ఏ ఏ నియమాలను పాటించాలి, ఎలా భగవంతుణ్ణి ఆరాధించాలి, మనం చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఏవో అన్నీ ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసు. 14వ తారీఖు భోగి పండుగను మనం ఎలా జరుపుకోవాలంటే పౌత్రకాలంలోనే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి. స్నానం చేసేటువంటి నీళ్ళలో రేగి పళ్ళను అదేవిధంగా కొన్ని పూలను వేసుకొని చక్కగా తలస్నానం చేయాలి. ఆ తర్వాత కొత్త వస్త్రాలను ధరించాలి. కొత్త బట్టలు లేకపోతే బాగా ఉతికి ఆరేసినటువంటి వస్త్రాలైనా ధరించవచ్చు. ముఖ్యంగా భోగి పండుగ నాడు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తే చాలా మంచిది. చక్కగా ఒక గిన్నె తీసుకొని అందులో రేగి పళ్ళు, రూపాయి బిళ్ళలు అదేవిధంగా పువ్వులను వేసి చక్కగా తల మీద భోగి పళ్ళు పోయాలన్నమాట. ఆడపిల్లలకైతే 12 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకు భోగి పళ్ళు పొయ్యవచ్చు. 12 సంవత్సరాలు పైబడినటువంటి ఆడపిల్లలకు భోగి పళ్ళు పోయకూడదు. మగ పిల్లలకైతే ఉపనయనం కానటువంటి వాళ్లకు భోగి పళ్ళు పోయవచ్చు. ఉపనయనం అయినటువంటి వాళ్లకు 10 సంవత్సరాలు పైబడినటువంటి మగపిల్లలకు భోగి పళ్ళు పోయకూడదు. అది నిషిద్ధము. ఆ తర్వాత తప్పకుండా ఇంటి ముందర భోగి మంట వేయాలి. ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుటుంబ అభివృద్ధి కోరి ఇంటి ముందర మంట వెలిగించాలన్నమాట. ఆ భోగి మంటల్లో ఇంట్లో పనికిరానటువంటి పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వెళ్ళి వేస్తారన్నమాట. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ లక్ష్మి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఇంటికి ఉన్నటువంటి పీడ తొలగిపోతుంది. ఆ భోగి మంటలు చక్కగా వెలుగుతూ ఉంటే ఆ భోగి మంటకు 3 ప్రదక్షిణలు చేసి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఆ భోగి మంట ఆరిపోయిన తర్వాత భస్మం ఉంటుంది కదా, దాన్ని బొట్టులాగా కానీ లేకపోతే విభూదిలాగా కానీ పెట్టుకొని నమస్కరించుకున్నట్లయితే యజ్ఞం చేసినటువంటి ఫలితం ముక్కోటి దేవతల అనుగ్రహము ఆ కుటుంబ సభ్యులకు కలుగుతుంది అని మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. ముఖ్యంగా పండుగ నాడు, సంక్రాంతి పండుగ నాడు, కనుమ పండుగ నాడు ఇంటి ముందర స్త్రీలు అలికి చక్కగా ముగ్గు వేసి ఆ ముగ్గుల్లో మనం పెట్టాలన్నమాట. గొబ్బమ్మ అంటే మీకు తెలుసు కదా, పేడ తీసుకొని ఆ పేడ మీద ఒక పువ్వును పెట్టి, గుమ్మడి పువ్వు కావచ్చు, మంద కావచ్చు, ఏదో ఒక పువ్వును పెట్టి చక్కగా పసుపు కుంకుమ ఆ గొబ్బెమ్మకు పెట్టి చక్కగా పూజ చేసి నమస్కరించుకున్నట్లయితే భూమాత అనుగ్రహం కలుగుతుంది, గోమాత అనుగ్రహం కలుగుతుంది. ఇది మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం. సంక్రాంతి పండుగ నాడు ఇంటి ముందర ముగ్గు వేసి గొబ్బెమ్మను పెట్టాలి. భోగి పండుగ నాడు మీ దగ్గరలో ఎక్కడైనా మహావిష్ణువు దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి. అక్కడ రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం జరిపిస్తారు. గోదాదేవి శ్రీరంగనాథమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు భోగి పండుగ. అక్కడ గోదా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కావచ్చు, మహావిష్ణుదేంలో కావచ్చు, శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయంలో కావచ్చు, ఈ గోదా రంగనాథ కళ్యాణం జరుగుతుంది. అక్కడ చక్కగా ఆ కళ్యాణాన్ని చూసి స్వామి మీద, అమ్మవారి మీద తలంబ్రాలు పోసి వచ్చినట్లయితే అఖండ రాజయోగం, మన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఆ రోజు మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని దేవాలయానికి ప్రదక్షిణ చేసుకొని రండి. చాలా మంచిది. ఈ పనులన్నీ కూడా పెద్ద కష్టమైన పనులన్నీ కావండి. ఈ భోగి మంట వెలిగించడం కావచ్చు, ఇంటి ముందర ముగ్గు వేసి గొబ్బెమ్మను పెట్టడం కావచ్చు, అదేవిధంగా దేవాలయానికి వెళ్ళి గోత్రనామాలతో పూజ జరుపుకుంచుకొని రావడం కావచ్చు. పెద్ద కావాలంటే ఫోన్లు చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ పక్కల ఇళ్ళ వాళ్ళతో కబుర్లు చెప్తూ సమయం వృధా చేయడం కంటే
దేవాలయానికి వెళ్ళి అక్కడ భగవంతుని సన్నిధానంలో హాయిగా కూర్చొని భగవంతుడు చేసే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా భోగి నాడు తప్పకుండా నువ్వుల ఉండను తినాలి. నువ్వుల ఉండల ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. చక్కగా బెల్లంలో నువ్వులు వేసి చిన్న చిన్న ఉండలుగా తిన్నట్లయితే శనిపీడలు శని దోషాలు తొలగిపోతాయి. ఎవరికైనా పంచితే కూడా చాలా మంచిది. ఇప్పుడు నల్ల నువ్వులు ఉన్నాయి అనుకోండి, వాటిని మనం దానం ఇస్తే తీసుకుంటారా? అమ్మ బాబోయ్, నల్ల నువ్వులు మేము తీసుకోము, శని భగవానుడు వచ్చి పీడిస్తారు అని భయపడతారు. నల్ల నువ్వులు ఉంటాయి, ఇచ్చామనుకోండి హాయిగా అందరూ తీసుకుంటారు. ఈ నల్ల నువ్వులు ఉండలు పంచి పెడితే ఏవైనా శని దోషాలు మన దోషాలు వాళ్ళకు వెళ్ళిపోతాయా అంటే ఏమీ వెళ్ళవండి. ఇచ్చిన వాళ్ళకు పుచ్చుకున్న వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది, ఎటువంటి చెడు జరగదు, ఇది సత్యం. ఇక సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి అంటే సంక్రాంతి నాడు కూడా పౌత్రకాలంలో సూర్యోదయానికంటే ముందే కుటుంబ సభ్యులందరూ నిద్రలేచి చక్కగా నువ్వుల నూనెను శరీరానికి పూసుకొని అంటుకొని స్నానం చేయాలి. స్త్రీలు పురుషులు చిన్నపిల్ల పెద్దవాళ్ళు అందరూ కూడా నువ్వుల నూనెను లేపనం చేసుకొని కుంకుడుకాయ తల స్నానం చేయాలి. కుంకుడుకాయ లేకపోతే షాంపూతో అయినా తల స్నానం చేయాలి. ఆ తర్వాత ఎర్ర రంగు వర్ణను ధరించాలి. ఎందుకంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సూర్యుడి యొక్క మనుగడ దక్షిణం వైపు నడిస్తే అది దక్షిణాయనము అంటారు. ఉత్తరం వైపు సూర్యుడు మనుగడ సాగిస్తే దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సూర్యుడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి ఎర్రని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. స్త్రీలైతే ఎర్ర రంగు చీరను కట్టుకోవచ్చు. పురుషులైతే ఎర్ర రంగు పంచ లేదా ఎర్ర రంగు కండువ వేసుకోవడం చాలా మంచిది. మీకు దొరకకపోతే తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించవచ్చు. నల్ల రంగులో ఉన్నటువంటి వస్త్రాలను మాత్రం పొరపాటున కూడా ధరించకండి. ఆ తర్వాత తప్పకుండా సూర్య నమస్కారం చేయాలి. సూర్యాష్టకము లేకపోతే ఆదిత్య హృదయమును చదువుకొని సూర్యునికి నమస్కారం చేయండి. కుదిరితే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలిగితే నవగ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్లే. ఎందుకంటే నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు అన్నమాట. ముఖ్యంగా గోధుమలతో చేసినటువంటి పాయసాన్ని ఇంట్లో భగవంతుడి ముందర నివేదన చేసి కుటుంబ సభ్యులందరూ కూడా గోధుమల పాయసాన్ని స్వీకరించినట్లయితే చాలా మంచిది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు ఇంటికి మామిడాకులతో తోరణం కట్టి వేపాకు తీసుకొని వచ్చి అటుపక్క ఇటుపక్క తగిలించాలి. కొంతమంది భోగినాడే ఇంటికి తోరణం కట్టేస్తారు. మీ సాంప్రదాయం ప్రకారం చేసుకోండి. తప్పకుండా ఇంటికి పచ్చని తోరణాన్ని వేలాడకట్టాలి. ముఖ్యంగా సంక్రాంతి నాడు ద్వారలక్ష్మి పూజ చేయాలి. ఇంటి సింహద్వారానికి చక్కగాలికి పసుపు పోసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా దీపాలు వెలిగించి ద్వారలక్ష్మీదేవిని పూజించాలి. అదేవిధంగా గోమాతను పూజించాలి. పల్లెటూరులో అయితే చక్కగా గోమాతలకు పూజ చేస్తారు. టౌన్లో అయితే మీ దగ్గరలో ఉన్న గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా గోగ్రాసం సమర్పించి గోవుని పూజించి గో ప్రదక్షిణ చేసినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. సంక్రాంతి నాడు ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి ఘృతాభిషేకం అంటే నెయ్యితో అభిషేకం చేసి ఆ తర్వాత స్వామివారికి భస్మం సమర్పించి బిల్వదళాలతో పూజిస్తారు. పంచామృతాలతో కూడా అభిషేకం చేస్తారు. అలా చేసినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. విష్ణు భక్తులు అనుకోండి చక్కగా లక్ష్మీనారాయణులకు పంచామృతాలతో అభిషేకం చేసి తులసి దళాలతో లక్ష్మీనారాయణులను పూజిస్తారు. పరమేశ్వరుడైనా పూజించవచ్చు, లక్ష్మీనారాయణులనైనా పూజించవచ్చు. ఇంట్లో చక్కగా పూజ చేసిన తర్వాత హాయిగా భోజనం తినవచ్చు. ఉపవాసం ఏమీ అవసరం లేదు. కొన్ని పర్వదినాల్లో మాత్రమే ఉపవాసం చేయాలి అని చెప్తారు. భోగి, సంక్రాంతి, కనుమ ఇటువంటి పండుగల్లో ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు. సంక్రాంతి పండుగ నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి. మాంసాహారాలు భుజించకూడదు. ధూమపానము, మద్యపానము వీటి జోలికి అసలు వెళ్ళకూడదు. ఇంకా కొన్ని సాంప్రదాయాల్లో ఉల్లి వెల్లుల్లి కూడా తినరండి. సంక్రాంతి నాడు పెరుగును దానం చేసినట్లయితే రాజయోగం పడుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. మహాభారతంలో కూడా ద్రోణాచార్యుల వారి భార్య కృపాదేవి దుర్వాస మహర్షికి పెరుగు దానం చేసిన తర్వాత వాళ్లకు రాజాశ్రయం దొరుకుతుంది. అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో వాళ్ళు చక్కగా జీవితాంతము హాయిగా జీవించారని చెప్పి కూడా మనకు మహాభారతంలో ఒక కథనం ఉంటుంది. కాబట్టి పెరుగుని ఎవరికైనా దానం చేయండి. ముఖ్యంగా భోగి నాడు, సంక్రాంతి నాడు, కనుమ పండుగ నాడు ఎవరైనా ఇంటికి
దగ్ ఇంటి దగ్గరికి యాచకులు అంటే భిక్షగాళ్ళు వస్తే మా ఇంట్లో ఏమీ లేదు వెళ్ళండి అని మాత్రం చెప్పకండి. కాస్త బియ్యం కావచ్చు, కాస్త పప్పు కావచ్చు, లేదా వస్త్రాలు కావచ్చు, ఏమీ లేకపోతే కనీసం ఒక్క రూపాయి అయినా ఇచ్చి పంపించండి. ఎందుకంటే ఈ గంగిరెద్దులు ఆడిచ్చేటటువంటి వాళ్ళు ఈ హరిదాసులు వీళ్ళందరూ కూడా మనకు సంక్రాంతి పండుగప్పుడు ఇంటి దగ్గరికి వస్తారు. వారందరికీ కూడా మనం యథాశక్తిగా దాన ధర్మాలు చేసి తీరాలి. ఎందుకంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనల్ని పరీక్ష చేయడానికి మన ఇంటి దగ్గరికి రావచ్చు. మా ఇంట్లో ఏమీ లేదు వెళ్ళండి అంటే తదాస్తు అని భగవంతుడు వెళ్ళిపోతే ఏమీ లేకుండా అయిపోతుంది. కాబట్టి పర్వదినాల్లో ఎవరైనా యాచకులు వస్తే తప్పకుండా ఏమీ లేకపోతే కనీసం ఒక్క రూపాయి అయినా వారికి ఇచ్చి పంపించాలి. ఇక కనుమ నాడు మినుముల్ని తినాలి అంటే గారెలు, ఈ ఉద్దివడలు అంటారు కదా, ఉద్దివడలను చేసుకొని చక్కగా తినాలి. కనుమనాడు ముఖ్యంగా గోమాతలను పూజించాలి. ముఖ్యంగా కనుమనాడు ప్రయాణాలు చేయకూడదు. ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి వెళ్ళడము, ఇలా చేయడము, కొన్ని అనివార్య పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే ఇంట్లో భగవంతుడికి దండం పెట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని వెళ్ళండి. భోగి, సంక్రాంతి, కనుమనాడు ఈ పల్లెటూర్లలో ఈ కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. దయచేసి అక్కడికి వెళ్ళకండి. కోళ్ళ పందెం జరిగే దగ్గర చూడండి, కోడి కాళ్ళకు ఒక కత్తిని కట్టేసి అవి రెండు కొట్లాడుతూ రక్తం కార్చుకుంటూ ఉంటే నవ్వుతూ కాయ రాజకాయ అన్న పందాలు కాడుతూ ఉంటారు. దాన్ని చూడడం మహాపాపం. ఇంకొన్ని ఊర్లలో ఈ పొట్టేళ్ళు పందాలు జరుగుతూ ఉంటాయి. రెండు పొట్టేళ్ళు దూరం నుండి వచ్చి తలలు చితక్క బాదుకుంటాయి. తల పగిలిపోయి రక్తం కారుతూ ఉంటుంది. మన వాళ్ళు విజిల్స్ వేస్తూ నవ్వుతూ పందెం కడుతూ ఉంటారు. ఇదంతా ఎంత హింస అండి. దీన్ని అంతా చూసిన మనం ప్రోత్సహించిన ఆ పాపంలో మనకు భాగం వస్తుంది. మనం చేసినటువంటి పుణ్యం అంతా కూడా వెళ్ళిపోతుంది. దయచేసి ఇటువంటి పందాల జరిగే చోటుకు వెళ్ళకండి. వాటిని ప్రోత్సహించకండి. దీన్ని బాగా అందరూ గుర్తుపెట్టుకోండి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు గొడవలకు వెళ్ళకుండా, ఎవరిని దూషించకుండా చక్కగా భగవన్నామస్మరణ చేస్తూ హాయిగా సంతోషంగా పండుగను జరుపుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.